వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి. కరోనాకు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు పరిశుభ్రత పాటించాలన్న ఎమ్మెల్యే రెడ్డి నాయక్. కరోనా వైరస్ విపత్తు నియంత్రణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పిలుపు మేరకు స్పందించిన పలువురు దాతలు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ పంపిణీ. ప్రజలచే సామాజిక దూరాన్ని పాటింపజేస్తున్న స్థానిక అధికారులు. డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 53 మందిని గుర్తించామని, అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే. ఇందులో 42 రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా వారందరికీ కరోనా వైరస్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. మన జిల్లాలో ఒక్క కరోనా కేసు లేదని మంత్రి తెలిపారు. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఇబ్బందులను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. ప్రజలు ఇంటి నుండి బయటికి రాకుండా ఉంటే కరోనా వైరస్ ను తరిమి కొట్టవచ్చని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పిన విషయాలను కూడా ప్రజలు చైతన్యమయ్యారు. మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రం నుంచి బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నది. బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఒక్కరికే భార్యకు వచ్చింది. మొన్న కొత్తగూడెం బిఎస్పీ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది. నిన్న ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా తన భార్యకు వాళ్ళ పని మనిషికి రావడం. అంటే మనకు వచ్చిన ఇప్పటికీ 4 కేసులే. కాల్ సెంటర్ కూడా ఓపెన్ చేశాం. నెంబర్ కూడా మీకు ఇప్పుడే చెప్తా. 8247847692 కంట్రోల్ రూమ్. వ్యాపారం వాళ్ళకున్న రేటు కంటే డబల్ రేట్ అమ్మేది కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందు చూసుకొని బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని కూడా చక్కగా జైలుకే పెట్టేయడం జరుగుతుంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీకెక్కడన్నా అనుమానం ఉంటే స్థానిక అధికారులకు కానీ, కంట్రోల్ రూమ్కి కానీ, పోలీసుకి కానీ మీరు కాంప్లైంట్ చేయండి. తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు. గారు దేవల్ల దేవాదులు రావటం వల్ల, చెరువు నింపడం వల్ల ఎన్నడూ రాని తీరుగా ధాన్యం రాబోతున్నది. రైతులకు మేము భరోసా ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కట్టుదిట్టం ఏర్పాటు చేశారు. అవసరమైతే ఇంకా చట్టాలు పెంచాలి. తోపే కలెక్టర్ గారితో, పీడీ గారితో అందరితో చెప్పడం జరిగింది. సెంటర్లు ఎక్కువ పెంచాలి. అవసరమైతే విలేజ్కి ఒక సెంటర్ పెడతాం. రెవెన్యూ విలేజ్కి ఒకటి సెంటర్ పెడతాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడవద్దు. 1వ తారీఖు నుంచి ధాన్యం కొనుగోలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మన జీవితాలను మనం కాపాడుకోవాలి. అశ్రద్ధ చేస్తే మన కుటుంబాలు, మన ప్రజలు ఆగమవుతారు. కొంత ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంటుంది. ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంటుంది, అన్నీ ఓర్చుకోవాలి. ఈ పాపం మనది కాదు. బయటి దేశాల నుంచి రావటం వల్ల ఈ పాపం మనకు అంటుకుంటుంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మరియు కురవి ఎంపీపీ రవి మరియు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ బారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జన నష్టం జరిగి సుమారు 80,000 మందికి ఈ వ్యాధి ఇప్పటికే సోకింది.
అందుకోసం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికి వారు సామాజిక దూరం పాటించి ఎవరికి వారు పరిశుభ్రంగా ఉండి శానిటైజ్ చేసుకోవాలి ఉండడమే దీని యొక్క పరిష్కారం. మనది 130 కోట్ల జనాభా. ఇంత పెద్ద దేశంలో పొరపాటున ఏమన్నా ప్రమాదం జరిగితే లక్షల మంది పిట్టల్లో రాలిపోయిన పరిస్థితి. ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా భారత్ ఎంతో 18 రోజుల్లో మునిగి విజయం సాధించారు. ముగిసి 18 రోజుల్లో ముగిస్తారు. ఇప్పుడు మనకి 21 రోజుల నాకౌట్ టైం పెట్టాము. దీన్ని మనం విధిగా పాటించి ఈ మహమ్మారిని దూరం చేద్దాం. ఈ ప్రళయం నుండి మనం కాపాడుతున్నాం. ముఖ్యంగా నా వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. 60 ఆ పైన ఉన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే 60+ ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని కలవద్దు, సూచన తప్పకుండా. నేను ఇంకా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ గ్రామాల్లో మీ తండాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురండి. తీసుకపోతే వాళ్ళని క్వారంటైన్ చేస్తారు, ఐసోలేట్ చేస్తారు. తద్వారా వేరే వ్యక్తికి ఈ వ్యాధి, ఈ వైరస్ సోకకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి చెప్పకుండా దాచుకుంటే మీ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా ఈ వ్యాధి సోకే అవకాశం, తద్వారా ఇంకా పక్క వాళ్ళకి సోకే అవకాశం. కరోనా వైరస్ విపత్తు నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి తమ వంతు చేతనివ్వాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపు మేరకు కట్ట సతీష్ రెడ్డి 1,11,116 రూపాయలు, ఇమ్మడి రమేష్ 1,00,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్కి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం మొత్తాన్ని శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ విజయకృష్ణారెడ్డికి అందజేశారు. అదేవిధంగా తమ వంతుగా కూరగాయలు మరియు నిత్యావసర సరుకులను కూడా ఉచితంగా నిరుపేద ప్రజలకు అందజేయాలని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఏవైతే పాటించాలి నియమాలు నిబంధనలు అని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుందో అధికారులు అమలు పరుస్తున్నారు. వాటికి అనుగుణంగా సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదే క్రమంలో కిరాణం అయిపోతుందనో లేకపోతే కూరగాయలు అయిపోతున్నాయనో షాపు టైం ఇంతవరకే కాబట్టి ఈ గడువు లోపల తీసుకోవాలనే తాపాత్రయం ఆందోళన అవసరం లేదు. అందరికీ దొరికేంతవరకు షాపుల నుంచే బాధ్యత మాది. ఒకవేళ మీకు కావాల్సిన సరుకులు దొరకకపోతే ఆ సరుకుల్ని మీ ఇంటి నెంబర్ ప్రకారం మీ ఇంటి దగ్గరికి పంపించే బాధ్యత మీ బిడ్డగా మేము తీసుకుంటాం. ఎప్పటికప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉన్నా అందరం కూడా ఇక్కడ సమాచారం ఇవ్వటానికి కానీ సమాచారం తీసుకోవటానికి కానీ మీకు అనుబంధంగా పనిచేయడానికి కానీ మేము ప్రజాప్రతినిధులైన అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. నా నెంబర్తో పాటు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల నెంబర్లు మీకు ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ నెంబర్కు ఫోన్ చేసినా తప్పకుండా ఆ సమాచారానికి అనుగుణంగా ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా సమకూర్చే బాధ్యత కిరాణా షాపు కానీ మందులు కానీ కూరగాయలు కానీ సమకూర్చే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము తీసుకుంటాం. కానీ మీరు ఎక్కడ కూడా తొందరపాటుకో ఆతృతకో గురయ్యి షాపులో సరుకులు అయిపోతున్నాయనో కూరగాయలు అయిపోతున్నాయనో మాస్కులు పెట్టుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకునే ప్రయత్నం చేసి గుమ్మిగూడి
లేని కొత్త సమస్యల్ని మీరు కొని తెచ్చుకోవద్దని, ఉన్న సమస్యల్ని నివారించాలనే ఆలోచనతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా కలిసి ఈ కరోనా మీద యుద్ధాన్ని ప్రకటించడం, ఈ కరోనా నివారణ కోసం యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలవబోతూ ఉన్నాం. దేశమంతా కూడా ఈరోజు అణుబాంబు, ఆటం బాంబు కంటే ప్రమాదకారిగా మారిన, కంటికి అవపడని ఈ వైరస్ వల్ల ప్రాణాంతకరమైన వ్యాధి కాకుండా ఎమ్మటే కోలుకోలేని పరిస్థితులలో ఉంటున్నారు. శవాలు కుప్పలుగా పడిపోతున్న పరిస్థితిని మనం ఇటలీలో చూసినాం, ఇరాన్లో చూసినాం. దేశాధినేతలకు కూడా ఈ జబ్బు సోకిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అన్నిటికంటే మిక్కిలి ఈరోజు ప్రాణం కాబట్టి, ఆరోగ్యం కాబట్టి, ఈ ఆరోగ్యం ప్రాణాన్ని రక్షించుకోవడానికి మీ అందరి ఆరోగ్యం సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలని, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఒకవైపు అధికారులు, రెండో వైపు ప్రజాప్రతినిధులుగా మేము తీసుకుంటాం. మీకు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటున్న నోటి పంటితో తీస్తామని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు ఆనాటి వ్యాఖ్యలు ఏ రకంగానైతే చేసిరో, ఈరోజు కూడా మీకు లాక్డౌన్ విషయంలో ఈ కాలంలో ఏ సమస్య వాటిల్లినా ఆ సమస్యని నివారించడానికి మేమందరం కూడా మీ ఇంటి ముందు 24/7 రౌండ్ ద క్లాక్ అధికారులతో సహా మేము ఉంటాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడ కూడా దేనికి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో ఫైర్ సర్వీస్ సిబ్బంది డిఎఫ్ఓ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ సిబ్బంది మాట్లాడుతూ ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. మేము ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నల్గొండ వాళ్ళము. ఈరోజు మా ఫైర్ డీజీ గారు మరియు మా డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి సోడియం హైపోక్లోరైడ్ను నల్గొండలోని పట్టణంలోని అన్ని పబ్లిక్ కాంగ్రెన్స్ ప్లేసెస్, అనగా ఎక్కడైతే పబ్లిక్ అయితే ఎక్కువగా సమూహంగా ఉంటారో వాళ్ళ ప్లేస్లో మేము ఈ క్లోరైడ్ను మా ఫైర్ ఇంజన్ ద్వారా కొడుతున్నాము. కరోనా వ్యాప్తి అరికట్టడంలో భాగంగా మేము ఈ ప్రోగ్రాము చేపట్టాము. అయితే పబ్లిక్ అందరికీ కూడా మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఇది సోషల్ డిస్టెన్స్ ద్వారా ఈ వ్యాప్తిని మనం అరికొట్టవచ్చు. ఏదైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మీ ఇంటికి ఎవరిని రానియొద్దు, మీరు ఎవరింటికి వెళ్ళొద్దు, ఒకరినొకరు తాకొద్దు. ఏదైతే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా, బయటలో నుంచి ఇంటికి వెళ్ళినా, ఇంట్లో ఎక్కువసేపు ఉన్న ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీ చేతులను శానిటైజర్తో ద్వారా కానీ, డేటాలతో కానీ ఏదైనా వాష్ చేసుకొని ఎప్పటికీ వాష్ చేసుకుంటూ ఈ చేతులు ముఖం మీదకి వెళ్లకుండా మీకు శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఒకవేళ కరోనా వైరస్ వ్యాపిస్తే మనము చేతిని ముఖం మీద తీసుకోవడం వల్ల కళ్ళకు, ముక్కుకు, నోటికి ఇన్ఫెక్షన్ అవుతుంది. కాబట్టి ఒకవేళ చేయిని టచ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మీరు శానిటైజర్ వాడాలి. ఈ క్రిములను చంపేసి అలా చేయడం వల్లనే దీన్ని అరికట్టవచ్చు. సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. గవర్నమెంట్ ఏదైతే చాలా సీరియస్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాటిని మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే ఏవైనా మనకు కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా పబ్లిక్ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. మీకు ముఖ్యంగా తెలియజేసేది అనగా మనం స్వచ్ఛందంగా నిర్బంధంలో ఉండాలి. ఎవరో చెప్తే మనము నిర్బంధం ఉండాలి, ఎందుకు ఉండాలని పబ్లిక్ ఇంకా కూడా కొంతమంది అయితే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారో వాళ్ళు అడిగితే రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా, ఏమో చూసిపోదాని వస్తూ ఉన్నారు. ఇట్లాంటి
ఖచ్చితంగా చేయొద్దు. చేయడం వల్ల మీకు, మీతో పాటు మీ కుటుంబానికి, సమాజానికి అందరికీ కూడా డేంజర్ ఉంటుంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా నిర్బంధంగా మీ ఇంట్లో ఉండండి. ఇంట్లో నుంచి బయటికి పోవద్దు, బయట నుంచి ఇంటికి రావద్దు, ఎవరిని కలవద్దు. ఒకవేళ కలిసినా కూడా మినిమం కొంచెం డిస్టెన్స్ పాటించండి. అలా అయితేనే ఈ కరోనాను మనం అరికట్టవచ్చు. అంతేగాని ఎవరో చెప్తారు ఏదో చేస్తారనేది కాదు. ఖచ్చితంగా మీ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మీ ఇంటి పరిశుభ్రత ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటేనే ఈ కరోనాను వ్యాప్తి లేకుండా మనము అరికట్టవచ్చు. ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కూడా ఇంకా కూడా మనకు ఎన్నో పాజిటివ్ కేసులు అవుతూ ఉన్నాయి. రీజన్ ఏంటంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ అనేది బాగా ఉంది. ఈ అశ్రద్ధను మీరు తొలగించకపోయినట్లయితే ఈ సమాజము, దేశము, ప్రపంచం మొత్తం నాశనం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వ్యక్తిగత శుభ్రతతో పాటు సోషల్ డిస్టెన్స్ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాటిని ఖచ్చితంగా పాటించాలని మీ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. సంగారెడ్డి పట్టణ పరిధిలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి గురించి వివరిస్తూ మనకు మనమే ఇంట్లోనే ఉండి వ్యాధిని తరిమి కొట్టాలన్నారు. ప్రతి ఇంట్లో నుండి ఒకరు మాత్రమే బయటకు వచ్చి ఇంటి సరుకులు తీసుకువెళ్లాలని, ఇద్దరు వచ్చినా పోలీసులు లాఠీ చార్జీ లేదా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. చేతులు జోడించి వేడుకున్నా ఇంట్లోనే ఉండండి. దీనికి విరుగుడు ఒక్కటే, ఇంట్లో ఉండి వ్యాధిని దూరం చేయండి. అందరూ సహకరించాలని, మనిషికి సహకరించుకోవాలని సంగారెడ్డి జిల్లా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ కరోనా మహమ్మారి మన దేశంలో తీవ్రంగా ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో ఈ లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఖచ్చితంగా కూడా లాక్డౌన్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ప్రజలు నడుచుకునే విధంగా రోడ్ల మీదకి ఎవరు రాకుండా మనం ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు రోడ్డు మీద ఎవరు తిరగడానికి వీల్లేదు. డే టైంలో కూడా కేవలం నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కోసం కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రం రావాలని చెప్పడం జరిగింది. ఎక్కువ మంది రాకూడదు. ఒక బైక్ మీద నిత్యావసర వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడితేనే, లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడితేనే, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప రోడ్డు మీద రావద్దని చెప్తున్నాం. ఇంకా మిగతా వాళ్ళంటే ఎట్లా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగే టెలికాం సర్వీసెస్ వాళ్ళు, లేదా వెజిటేబుల్స్ అండ్ కిరాణా సామాన్లు అమ్మేవాళ్ళు వాళ్ళైతే బయటకు వస్తారు. వాళ్ళు రావచ్చనే వెసులుబాటు కల్పించబడింది. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎక్కడ కూడా గుంపులుగా ఉండొద్దని, కొనుక్కునే దగ్గర, కూరగాయల దుకాణం దగ్గర, కిరాణా దుకాణం దగ్గర కూడా, కొనుక్కునే దగ్గర కూడా దూరంగా ఉండాలని చెప్పేసి, మనిషికి 1 మీటర్ దూరం మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యంగా తాకడం ద్వారా, కరోనా వచ్చినటువంటి వ్యక్తి యొక్క నోటి ద్వారా అతను తుమ్మడము, దగ్గరము చేయడం ద్వారా వచ్చేటువంటి డ్రాప్లెట్స్ ద్వారా దాని మీద పడినప్పుడు, లేదా వాటిని టచ్ చేయడం, తాకడం ద్వారా ఆ తాకిన చేయి ఒక వ్యక్తి మళ్ళీ తన ముఖం మీద ఉన్నటువంటి కళ్ళు, నోరు, ముక్కు వంటి ప్రాంతాల్లోకి ఆ చేయి తగలడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించేటువంటి అవకాశం ఉంది, వ్యాపిస్తుంది. అదే విధంగానే వ్యాపిస్తుంది. దాన్ని అరికట్టాలంటే ఒకటే మార్గం, దీనికి వేరే మందు లేదు. కరోనా రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం, బయటికి రావద్దు. కరోనా వ్యాధి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన దృష్ట్యా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కృషి చేస్తున్నారు. అలాగే శుక్రవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఇంటికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి 1500 రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముందుగానే టోకెన్ ఇచ్చి సోషల్ డిస్టెన్స్ పాటించేలా అధికారులు సూచించడం జరిగిందని డీలర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క మనిషికి దూరం టోకెన్ల ప్రకారం ఇస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫ్లడ్ సబ్ చేసి కూడా వచ్చి చూసిపోయింది. వాళ్ళు కలెక్టర్ చేసి ఆర్డీఓ ఎంఆర్ఓ 4 వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 4 వచ్చి చూసిపోయింది. వాళ్ళు రౌండ్ గీతలు అవి విడిపించిన, ఇక ఒక్కొక్కరు డిస్టెన్స్ మందిని కారణం దూరం ఉంచమని చెప్తున్నా. ఎందుకంటే పోలీసులతో ఇబ్బంది, పబ్లిక్ కూడా ఇబ్బంది, మనకు కూడా ఇబ్బంది. ఏ ఇబ్బంది రాకుండా ఈ పబ్లిక్ను కొంచెం దూరం ఉంటున్నాం. టోకెన్లు ఇచ్చేస్తున్నాం ముందుగానే. ఇక టోకెన్ల ప్రకారం పిలుచుకుంటూ ఇస్తున్నాయి. ఇగో ఆ టోకెన్ మీద వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి, ఏం సంగతి, ఆ టోకెన్ కూడా రాసుకుంటున్నా, వాళ్ళకి బిల్లు కూడా ఇచ్చేస్తుంది. రాకుండా నివారణకు బాగానే ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ నా డౌట్, ఇంతమంది జనంలో ఒక్కొక్కరు ఒక తరీకా వస్తున్నారు కాబట్టి క్యూలో నిల్చుండడం చాలా కష్టంగా ఉండే, కొన్ని ప్లేసెస్ బాగాలేక మరి దాని విషయంలో వచ్చి అప్రమత్తం చేయాలని చెప్పి ఎవరెవరికి ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు.
డైలీగా యావరేజ్గా 100-150 మంది, కనీసం మినిమం 50 మంది దాకా రేషన్ బియ్యం పోస్తాం సిద్ధంగా ఉన్నాం. కానీ మరి దీనివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుందో ప్రభుత్వం మమ్మల్ని గ్రహించి మాకు అన్యాయంగా ఇంకోటి న్యాయంగా చేయాలంటే డోకే వాళ్ళు కూడా పైసలు లేవు, మరి మాకు కూడా పెద్ద కమిషన్ లేదు, మాకు అందుబాటులో వాళ్ళ లెక్క మేము కూడా. కాబట్టి ప్రభుత్వం అన్ని గ్రహించింది, మమ్మల్ని కూడా గ్రహించి వాళ్ళతో సమానంగా మాకు ప్రోత్సహించి ముందు పోయి మాకు అన్ని కార్యక్రమాలు రెవెన్యూ వాళ్ళు సహకరించాలని చెప్పి నేను వాళ్ళతో విజ్ఞప్తి చేసుకుంటాను. మెదక్ పట్టణ ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాము. ప్రతిరోజు చెప్తున్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి ఆంక్షలు విధించిందో దాన్ని రెగ్యులర్గా ఖచ్చితంగా పాటించాలా. ఒకవేళ నిత్యావసర వస్తువులకైతేనే ఒక కుటుంబం నుంచి ఒకరు బయటకు వచ్చేసి అది మార్నింగ్ 6 నుంచి 6 AM లోపల 6 PM లోపల కూరగాయలు అయితే కానీ ఏదైనా దయచేసి ఒక్కరే వచ్చి తీసుకెళ్ళాలి. అన్నెసరిగా ఒకటే వెహికల్లో 2-3 రావడం అట్లాంటి చేస్తే డెఫినెట్గా వెహికల్ సీజ్ చేస్తాము. ఎక్కడైనా కానీ ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఈ ఆంక్షలు ఖచ్చితంగా పాటిస్తూ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటిస్తే మనం ఈ వ్యాధిని స్ప్రెడ్ కాకుండా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఫాతేపూర్ గ్రామంలో కరోనా వైరస్ కారణంగా భారత్ బంద్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆదేశానుసారం మొత్తం మార్కెట్ బంద్ కారణంగా మార్కెట్ డైరెక్టర్ షేక్ నూర్ అహ్మద్ మరియు ఫాతేపూర్ గ్రామ సర్పంచ్ షేక్ అమీర్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు తమ వంతు సాయంగా కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ వృద్ధులు, వితంతువులకు మరియు పేద ప్రజలకు కూరగాయలను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేయడం జరిగింది. ఫతేపూర్ గ్రామంలో కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు మార్కెట్కు రవాణా వ్యవస్థ లేకపోవడం వలన వాళ్ళు మార్కెట్కు వెళ్ళలేకపోతున్నారు. వారికి ఫతేపూర్ యూత్ తరపు నుంచి అదేవిధంగా ఫతేపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేయడం జరుగుతుంది. फतेहपुर विलेज में तरकारी पूरी गरीब लोगों को एक कोरोना वायरस आने से इसलिए तरकारी हर घर को गरीब यतीम कौन है वो घर पे तरकारी भिजाने की कोशिश हमारे पूरे गांव के बड़े आदमी से, हमारे सरपंच की तरफ से, हमारे बोधन एमएलए साहब की तरफ से, प्लस हमारे गांव में कितने गरीब आदमी हैं वो गरीब आदमियों को तरकारी दी जा रही है. हमारे हर विलेज में ऐसा ही करो, हर गरीब आदमी को अपने तरफ से कितना साथ करना है उतनी साथ ही करो. इंशाल्लाह आगे भी हर 4 डेज को हम ऐसी तरकारी हमारे गांव में 4 डेज को एक रखे सो है. हर 4 डेज में हम देना चाह रहे हैं तरकारी. हर 4 डेज को एक बार तरकारी देने का इरादा करें. इंशाल्लाह हर 4 डेज को हम गांव में विलेज में तरकारी दे देंगे इंशाल्लाह. और एक बात, एक कोरोना के तरफ से हर घर में एक आदमी भी बाहर नहीं जा सकता, इसलिए हमारे तरफ से हम कोशिश करके ये तरकारी डिस्ट्रीब्यूटर कर रहे गांव में. हर विलेज में ऐसा ही करो, हर विलेज वालों को सेफ्टी रहती, हर विलेज वाले ऐसा ही करना बेस्ट रहता. आज अपने को अपने तरफ से हमारे गांव के तरफ से हर गांव वाले को हम ये बोलना चाह रहे हैं, हर विलेज में छोटे छोटे आदमी बाहर नहीं निकल सकते, इसलिए हर किसी कितनी मदद होती उतनी मदद करिए. हर विलेज को बचाइए, सिटी को बचाइए, अपने तरफ से ताउन करिए गरीब आदमियों को. शुक्रिया. जय तेलंगाना. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఆసరాగా బియ్యం 1500 రూపాయల నగదు అందిస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బొజ్జా నాగరాజు, మా మిస్సెస్ 37 వార్డు కౌన్సిలర్. కేంద్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి ఉచితంగా 12 కిలోల బియ్యము ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. నిరుపేదలైనటువంటి వాళ్ళు కూలినాలు పనిచేసుకున్నటువంటి వారి ప్రతి ఒక్క పేద కుటుంబానికి అర్హులైన తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం లెక్కన ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలను ఆదుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రజలు సమయం పాటించి
ఎక్కడైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినాయో ఈ లాక్డౌన్కు పూర్తిగా సహకరించి ఈ ఒక మహమ్మారి బాధన పడకుండా ఈ కరోనా బాధన పడకుండా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఇళ్లలోనే ఉండాలని చెప్పి కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బయటకు రాకుండా పోలీసు వారికి సహకరించి మనందరం కూడా ఈ యొక్క కరోనా అటువంటి దాన్ని మహమ్మారిని తరిమి కొట్టేటువంటి బాధ్యత కూడా మన ప్రతి ఒక్కరిపై మనపైనే ఉంది. ఎవరం కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఎవరు కూడా ఇళ్ల నుండి కూడా బయటికి రావద్దని చెప్పి కూడా మరొకసారి కోరుతున్నాం. విజయదయాకర్, ఇది నాగార్జున కాలనీలో షాప్ నెంబర్ 45. ఇక్కడ సుమారు టోటల్గా ఒక 600 మందికి ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ మీద ఎందుకంటే 25 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇక్కడ చాలామంది మరి స్వీయ నియంత్రణ పాటిస్తూ అందరు తీసుకుంటారు. ఇక్కడ దీన్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. దయచేసి క్యూ లైన్ కూడా పెడితే ఎందుకంటే మనకు కూడా బాగుంటుంది అది. ఇక్కడ ఎందుకంటే కరోనా మార్చి అనేది ఇది కనపడిన శత్రువు రాను ఇది ఉద్యమిస్తుంది కనుక మనం కూడా స్వీయ నియంత్రణ పాటించాలని కోరుకుంటున్నాం. దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ గ్రామ ప్రజలందరూ సహకరిస్తేనే నియంత్రించబడుతుందని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అవసరం ఉండే పాల కేంద్రం వద్ద ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని, సామాజిక దూరం ఉండే విధంగా పాల కేంద్రం వద్ద బాక్సులకు ముగ్గు వేయడం జరిగిందని, పాలకు వచ్చేవారు ప్లాస్టిక్ డబ్బాలను నిషేధించాలని, పాల వినియోగదారులకు ఉత్పత్తిదారులకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పిస్తూ తప్పకుండా మాస్కులు ధరించాలని ఆమె తెలిపారు. ఘట్కేస్కర్ మండలం ఔషాపూర్ గ్రామంలో ఘట్కేస్కర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి రేషన్ ప్రారంభించారు. వారితో పాటు గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి, మచ్చేందర్ రెడ్డి, వీఆర్ఓ మమత, సెక్రటరీ ఉమాదేవి దగ్గరుండి ఆర్డర్లో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరికి రేషన్ పంపిణీ చేయించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై ఎంఆర్ఓ రమేష్ V3 న్యూస్తో మాట్లాడుతూ విదేశాల నుండి వచ్చిన వారిని 21 రోజుల పాటు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని, వాళ్ల పాస్పోర్ట్ కూడా స్వాధీనం చేసుకుంటున్నామని, వారి ఎడమ చేతి మీద స్టాంప్ వేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ 2 కేసులు నమోదు చేశామన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఊరిలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం అందిస్తామని, ప్రధానమంత్రి పిలుపు మేరకు లాక్డౌన్లో భాగంగా 21 రోజులు ఎవరూ బయటకు రావద్దని, వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్లాపూర్ మండలంలో ఈ కరోనా వ్యాప్తి నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు మల్లాపూర్ మండలంలోకి విదేశాల నుంచి వచ్చిన 130 మందిని గుర్తించడం జరిగింది. ఇందులో 14 రోజులు నిండిన వారు 40 మందిని గుర్తించాము. మిగతా 90 మందికి ఎవరైతే 15 రోజులు నిండలేదో హోమ్ క్వారంటైన్లో ఉంచాము. వారిని బయటికి వెళ్లకుండా వారిని ఇంటిలోనే హోమ్ క్వారంటైన్లో ఉంచాము. ప్రతి ఒక్కరికి కూడా ఎడమ చేతి మట్ట పైన స్టాంపింగ్ వేయడం జరిగింది. ఏ తేదీ వరకు వారు హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచిస్తూ ఆ తేదీ వరకు వారు ఇంటికే పరిమితం అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వారి యొక్క పాస్పోర్ట్ను కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మొత్తం 90 మంది యొక్క పాస్పోర్ట్స్ను మేము సీజ్ చేసి మా తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరిచాము. అలాగే ఎవరైనా ఇంటిలోనే ఉండాలనే హోమ్ క్వారంటైన్ నిబంధనలను అతిక్రమిస్తే కేసులు కూడా బుక్ చేస్తున్నాం. ఈ విధంగా ఒకటి రేగుంట మరియు కుస్తాపూర్లో 2 మీద కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి. కరోనాకు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం, ప్రజలు పరిశుభ్రత పాటించాలన్న ఎమ్మెల్యే రెడ్డి నాయక్.
కరోనా వైరస్ విపత్తు నియంత్రణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పిలుపు మేరకు స్పందించిన పలువురు దాతలు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ పంపిణీ, ప్రజలచే సామాజిక దూరాన్ని పాటింపజేస్తున్న స్థానిక అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.